అగ్రిగేట్ సప్లై, సమిష్టి సప్లై. మరి సమిష్టి సప్లై భావన, ఈ సమిష్టి సప్లై అంశం ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది, సమిష్టి సప్లై అంటే ఏమిటి, దాని ప్రాధాన్యత ఏమిటి, మరి సమిష్టి సప్లై అనేది స్వల్పకాలంలో ఎలా ఉంటుంది, దీర్ఘకాలంలో ఎలా ఉంటుంది, మరి సమిష్టి డిమాండ్కు సమిష్టి సప్లైకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, సమిష్టి సప్లై అనేది సమిష్టి డిమాండ్ని తర్వాత సార్థక డిమాండ్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనేటువంటి అంశాలని ఈరోజు ఈ క్లాస్లో మనం వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా స్థూల ఆర్థిక అంశాలను, స్థూల ఆర్థిక విశ్లేషణలో కీన్స్ ప్రతిపాదనలు, కీన్స్ యొక్క సిద్ధాంతాలు, కీన్స్ సూత్రాలు, కీన్స్ ఒరవడికం అంటే ప్రతి ఆధునిక అర్థశాస్త్ర సమస్యలో పరిష్కారంలో కీన్స్కు సంబంధించినటువంటి ఒక ఒరవడి అన్నది ఉంటుందని మనం భావించవచ్చు. సాధారణంగా సమిష్టి సప్లై అంటే ఏమిటి, మరి సమిష్టి డిమాండ్ అంటే ఏమిటి, మరి సమిష్టి సప్లైకి సమిష్టి డిమాండ్కి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, మరి సార్థక డిమాండ్ అనేటువంటి భావన ఎలా వచ్చింది, దీనికంటే ముందుగా మనం ఒక 2 నిమిషాలు ఈ సిద్ధాంతానికంటే ముందుగా సాంప్రదాయక వాదులు, సాంప్రదాయక అర్థశాస్త్రవేత్తలు వారు ప్రతిపాదించినటువంటి సూత్రాలు, ప్రమేయాలు, వారి యొక్క విధానాలు, మరి అప్పుడు ఉన్నటువంటి లెజా ఫెయిర్ జోక్యం చేసుకో అంటే ప్రభుత్వం అనేది ఎలా ఉండాలి అంటే నామమాత్రంగా ఉండాలి, ఆర్థిక కార్యకలాపాల లోపల ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు అనేటువంటి విధంగా, ఉత్పత్తి కార్యకలాపాల లోపల ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు అనే విధంగా మరి లెజా ఫెయిర్ ఈ విధానాన్ని అవలంబించినటువంటి సందర్భం. ఆ సందర్భం నుండి మరి సాంప్రదాయకవాదులైనటువంటి జేపీసే, జేఎస్ మిల్, ఏసీపీకు, మాల్థస్, డేవిడ్ రికార్డో, యాడమ్ స్మిత్ వీరందరూ కూడా మరి వీరి యొక్క ఒరవడిలో అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పటికీ అందులో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది సాంప్రదాయక ఉద్యోగిత సిద్ధాంతం. మరి సాంప్రదాయక ఉద్యోగిత సిద్ధాంతం లోపల మరి మార్కెట్ శక్తులు అనేటివి దీనిపైన ఆధారపడి ఉంటాయి. అంటే లేబర్ మార్కెట్ కావచ్చు, లేబర్ సప్లై కావచ్చు, లేబర్ డిమాండ్ కావచ్చు, మనీ మార్కెట్ కావచ్చు, మనీ డిమాండ్ కావచ్చు, మనీ సప్లై కావచ్చు, వస్తు మార్కెట్ కావచ్చు, వస్తు డిమాండ్ కావచ్చు, వస్తు సప్లై కావచ్చు, ఫ్యాక్టర్ మార్కెట్ కావచ్చు, ఫ్యాక్టర్ కారకం డిమాండ్ కావచ్చు, కారకం యొక్క సప్లై కావచ్చు. అంటే కారకాలు అన్నప్పుడు ఉత్పత్తి కారకాలు అయినటువంటివి మరి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. భూమికి బాటకాన్ని, శ్రామికుడికి వేతనాన్ని, మూలధనానికి వడ్డీని, వ్యవస్థాపకుడికి లాభాన్ని. అంటే ఏ విధంగా వ్యవస్థాపకుడు అనేవారు ఏం చేస్తారు అంటే భూమిని, శ్రామికులని, మూలధనాన్ని ఏం చేస్తాడు, కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి ఏం చేస్తాడు అంటే ఉత్పాదకాలుగా వినియోగించి ఉత్పత్తి కార్యక్రమాలలో కూడా వీటిని అనుసంధానం చేస్తాడు. అంటే ఉత్పత్తి జరుపుతాడు. ఉత్పత్తి జరిగిన తర్వాత ఏమవుతుంది, కొంత ఉత్పత్తి వస్తుంది. ఈ వచ్చినటువంటి ఉత్పత్తిని మార్కెట్లో ప్రవేశపెట్టినప్పుడు తిరిగి కొంత మొత్తం అనేది ఉత్పత్తిదారుడికి చేతికి అందుతుంది. దీనిని భూమికి బాటకాన్ని, శ్రామికుడికి వేతనాన్ని, మూలధనానికి వడ్డీని ఇవ్వగా పోగా మిగిలినది మొత్తాన్ని
అతను లాభంగా స్వీకరిస్తాడు. అందుకే భూమికి వాటకం, శ్రామికులకి వేతనం, మూలధనానికి వడ్డీ మరియు వ్యవస్థాపకునికి లాభం. అంటే ఈ విధంగా 3 ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలు చెల్లించగా పోగా మిగిలినటువంటి దానిని ఉత్పత్తిదారుడు, వ్యవస్థాపకుడు, నిర్వాహకుడు లాభంగా స్వీకరిస్తాడు. మరి లాభంగా స్వీకరించేటువంటి సందర్భంలో మరి ఉత్పత్తి అనేది మరి ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఏ మేరకు ఉత్పత్తి జరగాలి, ఏ వస్తువు ఉత్పత్తి జరగాలి, ప్రస్తుత డిమాండ్ ఎలా ఉంది, భవిష్యత్తు ఫోర్కాస్టింగ్, డిమాండ్ ఫోర్కాస్టింగ్ ఎలా ఉంది, భవిష్యత్తులో మరి మార్కెట్ శక్తులు ఎటు ప్రభావితం చేయబోతున్నవి, ఎలా ప్రభావితం చేస్తున్నవి అనేటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా మనకు ఆర్థిక నిపుణులైనటువంటి వీరి యొక్క సూత్రాలు, ప్రతిపాదనలు, వీరి యొక్క థీరీస్ పైనే ఎక్కువగా కూడా ప్రభావం కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ రెండూ కలిసి సార్థక డిమాండ్ని ప్రభావితం చేస్తాయి, సార్థక డిమాండ్ను నిర్ణయిస్తాయి. మరి సమిష్టి డిమాండ్ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం వస్తు రాశికి, ఆర్థిక వ్యవస్థలోనే ఉన్నటువంటి మొత్తం వస్తు రాశికి ఉన్నటువంటి మొత్తం డిమాండ్ని కలిపి సమిష్టి డిమాండ్ అంటారు. ఆర్థిక వ్యవస్థలోని మొత్తం వస్తు రాశికి ఉన్నటువంటి మొత్తం సప్లైని సమిష్టి సప్లై అంటారు. మరి ఈ సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైలు రెండు కలిసి సార్థక డిమాండ్ భావనని నిర్ణయిస్తాయి, ఏర్పాటు చేస్తాయి. సాధారణంగా సమిష్టి డిమాండ్ పెరిగితే సమిష్టి సప్లై పెరుగుతుందని, సమిష్టి సప్లై తగ్గితే సమిష్టి డిమాండ్ తగ్గుతుందని, సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ రెండు సమానమైన చోట సమతుల్య బిందువు ఏర్పడుతుందని, ఈ సమతుల్య బిందువు అనేది మరి సార్థక డిమాండ్ భావనని ఏర్పాటు చేస్తుంది అని కీన్స్ భావించాడు, ప్రతిపాదించాడు అతని యొక్క ఉద్యోగిత సిద్ధాంతంలో కూడా. ఈ సందర్భంలోనే ఇక ఆర్థిక మాంద్యం ఏర్పడిన తర్వాత మరి సాంప్రదాయకవాదులు ఏర్పాటు చేసినటువంటి ప్రతిపాదనలు కొంత తప్పు అనేది భావించారు కీన్స్. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, అప్పుడు ఉన్నటువంటి మార్కెట్ శక్తులకు అనుగుణంగా, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటి విధానాలకి అనుగుణంగా వారు రూపొందించారు అనేటువంటి ఒక అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవచ్చు, అలా కూడా మనం భావించవచ్చు. కానీ అందుకే లాస్ట్ క్లాస్లో మనం ఒక మాట చెప్పుకున్నాం. ఏంటి ఆ మాట అంటే, అర్థశాస్త్ర సూత్రాలు అనేటివి సముద్ర అలల లాంటివి. అంటే సముద్ర అలలతోటి పోల్చాడు అరిస్టాటిల్. మరి ఈ సముద్ర అలలు అనేటివి ఎలా అంటే, సముద్ర అలలు అనేటివి వేటిని ప్రభావితం చేస్తుంటది అంటే పీడనం యొక్క తీవ్రతని ప్రభావితం చేస్తుంది. మరి పీడన తీవ్రత ఏ దిశగా ఉంటే, పీడనం ఏ దిశగా ప్రయాణం చేస్తే అదే దిశగా సముద్రపు అలలు కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ విధంగా మార్కెట్ శక్తులని ప్రభావితం చేసే విధంగా మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ విధానానికి అనుగుణంగా సాంప్రదాయకవాదులు వారి యొక్క సిద్ధాంతాలని, ప్రతిపాదనలని, సూత్రాలని ప్రతిపాదించాలని మనం భావించవచ్చు, చెప్పుకోవచ్చు. కానీ 1929-30 సంవత్సరంలో ఏర్పడినటువంటి ఆర్థిక మాంద్య పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఒక్క ఊపు ఊపేశాయి. అంటే సాధారణంగా ఎవరు ఊహించలేదు. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నవి అంటే, ఉత్పత్తి కష్టపడి ఉత్పత్తి చేసి, పెట్టుబడి పెట్టి ఉత్పత్తి చేసి, శ్రమ టోడ్చి ఉత్పత్తి చేసి, తిరిగి ఆ ఉత్పత్తిని పడవలలో, స్టీమర్లలో
మరి టీ పౌడర్ బాక్సులు కావచ్చు, కాఫీ పౌడర్ బాక్సులు కావచ్చు, ఇతరత్ర ఉత్పత్తి చేసినటువంటి వస్తురాశిని తిరిగి పడవలలో తీసుకెళ్ళి అట్లాంటిక్ మహాసముద్రంలో పడేసినటువంటి సందర్భం మనం చదువుకున్నాం, మనం విన్నాం, మనం మాట్లాడుకున్నాం. అంటే ఇది ఎక్కడి ఇంత కఠినమైనటువంటి విధానం ఎలా ఉత్పన్నమైంది అసలు? అటువంటి వ్యవస్థ నుండి మళ్ళీ తిరిగి ఉత్పత్తి రంగం ఎలా ఊపందుకుంటుంది, ఎలా ఒక మెయిన్ ట్రాక్ మీదకి వస్తుంది అనేటువంటి ఒక సందర్భం కూడా మన ముందు ఒక సవాలుగా మారిన కాలంలో జేఎం కీన్స్ అసలు ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి ముఖ్య కారణాలు ఏంటివి? మరి ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి ముఖ్య కారణాలను అన్వేషించి మరి ఆ ఆర్థిక మాంద్యాన్ని రూపుమాపడానికి తిరిగి ఆర్థిక వ్యవస్థని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఒక పటిష్టవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ దిశగా మళ్ళీ మెయిన్ ట్రాక్ మీదకి తీసుకురావడానికి కావలసినటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఏమిటి అని కీన్స్ తను సాధారణ ఉద్యోగిత సిద్ధాంతం బట్టి మరియు ద్రవ్యం అనేటువంటి గ్రంథాన్ని 1936లో ప్రచురించి ఆ తర్వాత సాంప్రదాయక ఉద్యోగిత సిద్ధాంతం యొక్క ప్రతిఫలాలు, సిద్ధాంతం యొక్క ఫలితం ఇలా ఉంది. అంటే సాంప్రదాయకవాదులు భావించినట్టుగా ఎవ్రీ సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. అంటే ఏంటిది? మీరు ఉత్పత్తి చేయండి, గో హెడ్. ఉత్పత్తి తనంతట తానుగానే డిమాండ్ని సృష్టించుకుంటుంది. ఎప్పుడు కూడా ఓవర్ సప్లై, ఓవర్ ప్రొడక్షన్ అనేది ఉండదు. ఎప్పుడు కూడా డిమాండ్ అనేది మొత్తం ఉత్పత్తి అనేది మొత్తం వినియోగానికి సమానం అవుతుంది, మొత్తం సప్లై అనేది మొత్తం డిమాండ్కి సమానం అవుతుంది అని భావించారు. నో ఓవర్ ప్రొడక్షన్ అన్నారు, నో ఓవర్ సప్లై అన్నారు. డిమాండ్ అని తనంతట తానుగానే సృష్టించుకుంటుంది ఉత్పత్తి అన్నారు. కానీ ఇక్కడ 1929-30 వచ్చేసరికి డిమాండ్ని ఉత్పత్తి చేసినటువంటి వస్తురాశి సృష్టించుకోలేకపోయింది. కాబట్టి ఏం చేశారు అంటే క్రమక్రమంగా శ్రామికులని పనుల నుండి తొలగించడం మొదలుపెట్టారు. అంటే క్రమక్రమంగా శ్రామికులని పని నుండి తొలగించడం మొదలుపెట్టాక పనిలో ఉన్నప్పుడే డిమాండ్ చేయని వాళ్ళు పని నుండి తీసేస్తే ఇంకా వస్తురాశిని ఎలా డిమాండ్ చేస్తారు? కాబట్టి ఇంకా ఉత్పత్తికి ఇంకా డిమాండ్ పడిపోయింది. ఉత్పత్తి చేసినటువంటి వస్తురాశికి ఇంకా డిమాండ్ తగ్గిపోయింది. ఈ కారణంగా మరి ఆర్థిక వ్యవస్థలో ఒక క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ ఎదుర్కోని విధంగా మరి ఆర్థిక మాంద్య పరిస్థితులు ఆర్థిక వ్యవస్థని ఒక ఊపేశాయి, ఒక కుదిపేశాయి అని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల నుండి ఆర్థిక వ్యవస్థని బయటపడేయాలి అంటే అప్పుడు ఆర్థిక నిపుణులు, అర్థశాస్త్రవేత్తల యొక్క ప్రాముఖ్యతని వెలుగులోకి తీసుకొచ్చారు మేధావులందరూ కూడా. కాబట్టి కీన్స్ని దీని నుండి బయటపడేయాలి అంటే ఈ సమస్య నుండి, ఆర్థిక మాంద్య సమస్య నుండి ఆర్థిక వ్యవస్థని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని బయటపడేయాలి అంటే కావలసినటువంటి సూచనలు, సలహాలు, పరిష్కార మార్గాలు అన్వేషించవలసిందిగా కోరడం జరిగింది. అప్పుడు కీన్స్ సాధారణ ఉద్యోగిత సిద్ధాంతం బట్టి మరియు ద్రవ్యం అనేటువంటి గ్రంథాన్ని ప్రచురిస్తాడు. అంతకు పూర్వమే 1929-30 కాలంలో మరి ఏర్పడినటువంటి ఆర్థిక మాంద్య పరిస్థితులకి గల కారణాలు ఏంటిదో అన్వేషించి, పరిశోధించి వాటిని రూపుమాపడానికి, ఆ పరిస్థితులని మరి ఓవర్కమ్ చేయడానికి, అధిగమించడానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటో కూడా ఇంకా రూపొందించడం జరిగింది. అటు పిమ్మట మరి సార్థక డిమాండ్ భావన అనేది లోపించకూడదు. సార్థక డిమాండ్ భావన అనేది ఆర్థిక వ్యవస్థలో లోపిస్తే మరి
ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది అని అన్నారు. కాబట్టి సార్థక డిమాండ్ అంటే ఏమిటి మరి? ఎలా వస్తుంది? ఎఫెక్టివ్ డిమాండ్ అంటే సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్లు రెండు కలిసి సార్థక డిమాండ్ భావనని ప్రభావితం చేస్తారు. సార్థక డిమాండ్ని ఏర్పాటు చేస్తారు, నిర్ణయిస్తారు. మరి సమిష్టి డిమాండ్ పెరిగినప్పుడు సమిష్టి సప్లై పెరుగుతుంది, సమిష్టి డిమాండ్ తగ్గినప్పుడు సమిష్టి సప్లై తగ్గుతుంది. ఇక్కడ ఈ రెండింటికి కూడా మనం పాజిటివ్ రిలేషన్ చూడవచ్చు, ధనాత్మక సంబంధాన్ని చూడవచ్చు. ఇది దీర్ఘకాలంలో పనిచేస్తుంది. మరి సమిష్టి డిమాండ్ అంటే, సమిష్టి సప్లై అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సాధారణంగా సమిష్టి డిమాండ్ కానీ సమిష్టి సప్లై కానీ రెండు కూడా మరి సార్థక డిమాండ్ని నిర్ణయించేటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశాలు. సమిష్టి డిమాండ్ పెరిగితే సమిష్టి సప్లై పెరిగి సార్థక డిమాండ్ పెరుగుతుంది. సమిష్టి సప్లై తగ్గితే సమిష్టి డిమాండ్ తగ్గితే సమిష్టి సప్లై తగ్గి సార్థక డిమాండ్ తగ్గుతుంది. సార్థక డిమాండ్ తగ్గితే ఆర్థిక వ్యవస్థ లోపల ఉత్పత్తి తగ్గుతుంది, ఉద్యోగిత తగ్గుతుంది, ఆదాయ స్థాయి తగ్గుతుంది. సార్థక డిమాండ్ పెరిగితే ఆర్థిక వ్యవస్థ లోపల ఉత్పత్తి పెరుగుతుంది, ఉద్యోగిత పెరుగుతుంది, ఆదాయ స్థాయి పెరుగుతుంది. ఈ మూడు అంశాలు కూడా సార్థక డిమాండ్ భావనతోటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. అంటే సాధారణంగా సమగ్ర డిమాండ్ ఫలం లేదా సమగ్ర డిమాండ్ ధర అని, సమగ్ర సప్లైని సమగ్ర సప్లై ధర అని లేదా సమగ్ర సప్లై ధర అని, సమగ్ర సప్లై ఫలం అని లేదా సమగ్ర సప్లై ధర అని, మరి వివిధ ఉత్పత్తి కారకాల ఉపయోగించి ఉత్పత్తి చేసినటువంటి, తయారు చేసినటువంటి వస్తు రాశి. అంటే సాధారణంగా ఇక్కడ ఉత్పత్తిదారులు ఆశించినటువంటి లాభాలను సమగ్ర డిమాండ్ ధర అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం సమగ్ర సప్లై పెరుగుతుంటే లాభాలు పెరుగుతాయి, పెట్టుబడి పెరుగుతుంది, ఉద్యోగిత పెరుగుతుంది. సమగ్ర డిమాండ్ సమగ్ర సప్లైకి సమానమయ్యే వరకు ఉద్యోగిత పెరుగుతూనే వస్తుంది. ఇక్కడ ఏంటి గుర్తుపెట్టుకోవాలి, సమగ్ర డిమాండ్ సమగ్ర సప్లైకి సమానమయ్యేంత వరకు ఉద్యోగిత పెరుగుతూనే ఉంటుంది. ఈ రెండు సమానమైన స్థితిని సమతుల్యం అంటారు. ఇది ఆర్థిక వ్యవస్థలో సమతుల్య స్థాయిని, ఉద్యోగిత మరియు ఆదాయాల స్థాయిని ప్రభావితం చేస్తుంది, నిర్ణయిస్తుంది. సమిష్టి డిమాండ్ ఫలం పెరిగినప్పుడు సమిష్టి సప్లై ఫలం పెరుగుతుంది. సమిష్టి సప్లై ఫలం పెరిగినప్పుడు సార్థక డిమాండ్ పెరుగుతుంది. సార్థక డిమాండ్ పెరిగినప్పుడు మరి ఉత్పత్తి పెరుగుతుంది, ఉద్యోగిత పెరుగుతుంది, ఆదాయ స్థాయి పెరుగుతుంది. సాధారణంగా సమిష్టి సప్లై అనేది అంకెలలో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ సాధారణంగా 205 నుంచి 220కి, 220 నుంచి 230కి, 230 నుంచి 245కి, 245 నుంచి 265కి, 265 నుంచి 280కి, 280 నుంచి 295కి మరి సమిష్టి సప్లై పెరిగినప్పుడు అదేవిధంగా సమిష్టి డిమాండ్ కూడా పెరుగుతూ వచ్చింది. ఎలా పెరుగుతూ వచ్చింది? 230, 240, 250, 260, 270, 280, 290గా. అంటే ఇక్కడ సాధారణంగా మనం చూసినప్పుడు 280 అనేది అయితే ఎక్కడైతే సమిష్టి సప్లై ఉందో అక్కడనే సమిష్టి డిమాండ్ కూడా 280 అయినప్పుడు ఉద్యోగిత స్థాయి అనేది కూడా పెరుగుతూ వచ్చింది. ఎలా పెరుగుతూ వచ్చింది? 20, 25, 30, 35, 40, 45, 50. అంటే ఇక్కడ సమగ్ర సప్లై, సమిష్టి డిమాండ్, సమగ్ర సప్లై, సమగ్ర డిమాండ్ రెండు సమానమైంది. ఎక్కడ అంటే 280 దగ్గర. 280 దగ్గర ఇవి రెండు కూడా సమానమైన దగ్గర ఉద్యోగిత స్థాయి ఎంత ఉంది అంటే 45% ఉంది, 45 స్థాయి ఉంది. అంటే ఇవి రెండు కూడా ఏమవుతుంది అంటే అప్పుడు లాభం అనేది కోట్లలో ఎలా ఉంటుంది అంటే జీరోగానే ఉంటుంది.
ఈ విధంగా మరి సమిష్టి డిమాండ్ ఫలం, సమిష్టి సప్లై ఫలం, సమిష్టి డిమాండ్ రేఖ, సమిష్టి సప్లై రేఖ బోత్ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్. రెండు కూడా మనకు ఎడమ నుండి కుడికి పైకి వాలుతాయి, పైకి పెరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. అంటే సాధారణంగా ఇక్కడ డిమాండ్ అనేది, సప్లై అనేది మరి వినియోగ వస్తువుల డిమాండ్ పైన, మరి పెట్టుబడి వస్తువుల డిమాండ్ పైన, మరి ప్రభుత్వ ఖర్చుల పైన, ఎగుమతులు దిగుమతుల పైన, వాటి యొక్క నికర విలువ పైన ఆధారపడి ఉంటుంది. అంటే వినియోగ వస్తువులు డిమాండ్ వ్యక్తుల యొక్క ఆదాయం, వినియోగం, ప్రవృత్తిపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా వినియోగ ప్రవృత్తి కూడా సమిష్టి డిమాండ్ ప్రభావితం చేస్తుంది. ఇంకా ప్రభుత్వం ఖర్చు పెంచినప్పుడు నికర విదేశీ పెట్టుబడులు సమిష్టి డిమాండ్ను ప్రభావితం చేస్తాయి. సమిష్టి డిమాండ్లో భాగమైనటువంటి పెట్టుబడి ఫలం అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. సమగ్ర డిమాండ్ ఫలం పెరిగినప్పుడు మరి ఇక్కడ ఉత్పత్తి మొదలైన సామర్థ్యం, వడ్డీ రేటు, పెట్టుబడి వస్తువు సప్లైల ధరలు కూడా పెరగడం మొదలవుతాయి. ఈ విధంగా మరి సార్థక డిమాండ్ భావనని మరి సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ రెండూ కలిసి ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు మరి సమగ్ర సప్లై కానీ, సమిష్టి సప్లై రేఖ కానీ మరి స్వల్పకాలంలో ఎలా ఉంటుంది, దీర్ఘకాలంలో ఎలా ఉంటుంది అన్నప్పుడు స్వల్పకాలంలో స్వల్పకాలిక సమిష్టి సప్లై రేఖ అనేది ఓ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఓ ఎక్స్ అక్షం పైన ఆదాయం కానీ, ఉద్యోగిత కానీ, ఓ వై అక్షం పైన సమిష్టి సప్లైని కానీ మనం చూపించినప్పుడు ఇక్కడ ఓపి ధర రేఖ అన్నది ఏం చెప్తుంది అంటే సమగ్ర సప్లై రేఖ ఓ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది అని చెప్తుంది. హారిజంటల్ స్లోప్, హారిజంటల్ స్లోప్ అంటే ఇది సమిష్టి సమిష్టి సప్లై రేఖ ఎప్పుడు స్వల్పకాలంలో మాత్రమే. ఇక మరి దీర్ఘకాలంలో సమిష్టి సప్లై రేఖ ఎలా ఉంటుంది అంటే వెర్టికల్లీ ఓ ఎక్స్ యాక్సిస్. అంటే ఈ రేఖ ఎడమ నుండి కుడికి పైకి నిటారుగా వై అక్షాన్ని ఆనుకొని పెరుగుతూ వస్తుంది. అంటే కొన్ని సందర్భాలలో ఇక్కడ ఈ రేఖ ఏఎస్ రేఖ అనేది షిఫ్ట్ కూడా అవుతూ ఉంటుంది. ఎలా షిఫ్ట్ అవుతుంది అంటే y1 నుండి ఆదాయం y2కి పెరిగినప్పుడు AS1 నుండి AS2కి ఆదాయ రేఖ పెరుగుతూ వస్తుంది. ఆదాయ రేఖ పెరిగినప్పుడు ఇక్కడ సమిష్టి సప్లై రేఖ కూడా పెరుగుతూ వస్తుంది. అంటే కారణం ఏంటి అసలు? సమిష్టి సప్లై అనేది, సమిష్టి డిమాండ్ అనేది ఒక వ్యక్తి యొక్క ఆదాయాన్ని, ఆదాయ స్థాయిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా సమిష్టి సప్లై రేఖ, మరి సమిష్టి సప్లై రేఖ కూడా ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఏఎస్ కరో అంటే ఓ ఎక్స్ యాక్సిస్ పైన ఆదాయం, ఉద్యోగితని ఓ వై యాక్సిస్ పైన సమిష్టి సప్లై రేఖని చూపించినప్పుడు సమిష్టి సప్లై రేఖ అన్నది ఎడమ నుండి కుడికి పైకి వాలుతూ ఉంటుంది, పైకి పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరి ఈ అగ్రిగేట్ సప్లై కర్వ్ అనేది మరి ఎడమ నుండి కుడికి వాలి ఉన్నప్పుడు దాని యొక్క దశ అన్నది ఏఎస్ కర్వ్ రేఖగా ఉంటుంది. AS1 నుండి AS2కి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు కారణం ఏంటి అంటే ఇక్కడ y1 నుండి y2కి ఆదాయ స్థాయి పెరుగుదలనే చూపిస్తూ వస్తున్నాం. మరి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కీన్స్ ప్రతిపాదించినటువంటి కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలోని భాగమే సమిష్టి సప్లై ఫలం, సమిష్టి సప్లై రేఖ, సమిష్టి సప్లై కాన్సెప్ట్. అంటే కీన్స్ యొక్క ఉద్యోగిత సిద్ధాంతం లేకుండా సమిష్టి డిమాండ్ కానీ, సమిష్టి సప్లై కానీ మనం ఊహించుకోలేము. అందుకే ఈ రెండు అంశాలని కూడా మనం చర్చించాలి అంటే కీన్స్ యొక్క భావనలు, కీన్స్ యొక్క ప్రతిపాదనలు, కీన్స్ యొక్క సిద్ధాంతాలు, కీన్స్ యొక్క మరి గ్రంథాలు, వాటి యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది అని మనం తెలుసుకోవాలి. కీన్స్ ఉద్యోగిత సిద్ధాంతం సమగ్ర డిమాండ్, అందులో భాగమైనటువంటి పెట్టుబడి, ప్రభుత్వ ఖర్చులు ప్రాధాన్యత కలిగి ఉంటాయి. అంటే సమగ్ర డిమాండ్ పెరగడం వలన ఉద్యోగిత ఆదాయం పెరుగుతుంది. కీన్స్ ఉద్యోగిత ఆదాయ సిద్ధాంతాన్ని డిమాండ్ సైడ్ సిద్ధాంతం అంటారు. అదే మరి ఇక్కడ ఈ సప్లైని ఇక్కడ ప్రభావితం చేయడం వల్ల సప్లై సైడ్ సిద్ధాంతం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ డిమాండ్ సైడ్ ఎక్కువగా ఉంటే డిమాండ్ సిద్ధాంతం అని, సప్లై సైడ్ ఎక్కువగా ఉంటే సప్లై సైడ్ సిద్ధాంతం అని మనం చెప్పుకోవచ్చు. అయితే వై రేఖ అనేది
సి ప్లస్ ఎస్గా చూస్తూ ఉంటాం. వై ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఎస్గా చూస్తూ ఉంటాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ సిగా చూస్తూ ఉంటాం. సి ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ ఎస్గా చూస్తూ ఉంటాం. అంటే ఎప్పుడైతే సార్థక డిమాండ్ అనేది లోపిస్తుందో ఆర్థిక వ్యవస్థలో, ఎప్పుడైతే సార్థక డిమాండ్ అనేది ఆర్థిక వ్యవస్థలో లోపిస్తుందో, సార్థక డిమాండ్ లోపించినప్పుడు మరి ప్రతికూల పరిస్థితులు అనేటివి ఆర్థిక వ్యవస్థలో ఏర్పడతాయి అంటాడు కీన్స్. కాబట్టి ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించాలి అంటే నిరంతరం కూడా ధరల స్థిరీకరణ జరగాలి, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండాలి, సమిష్టి సప్లై జరుగుతూ ఉండాలి, జాతీయ ఆదాయంలో పెరుగుదల జరుగుతూ ఉండాలి, ఉత్పత్తి ప్రక్రియలో పెరుగుదల జరుగుతూ ఉండాలి, ఉత్పత్తి రంగం పటిష్టమైనటువంటి రంగంగా ఉండాలి. ఇవన్నీ కూడా పటిష్టవంతంగా ఉండాలి అంటే ప్రభుత్వం పటిష్టవంతంగా ఉండాలి. ప్రభుత్వం పటిష్టవంతంగా ఉంటే ఒక పటిష్టవంతమైనటువంటి విధానాన్ని అవలంబిస్తుంది. పటిష్టవంతమైన విధానాన్ని అవలంబించడం ద్వారా మరి సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైలు అవి మనం అందరం ఊహించిన మేరకు ప్రతిఫలాలని ఇస్తాయి. కీన్స్ దృష్టిలో ఒకట మరి సమిష్టి సప్లై రేఖ అన్నది ఓ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది స్వల్పకాలంలో. ఓ ఎక్స్ అక్షం పైన ఆదాయాన్ని, ఉద్యోగితని, ఓ వై అక్షం పైన సమిష్టి సప్లై రేఖని, మరి ఓపి ధర రేఖగా చూపించుకున్నప్పుడు సమిష్టి సప్లై రేఖ హారిజంటల్లీ ఓ ఎక్స్ యాక్సిస్ అంటారు. అంటే ఎక్స్ అక్షానికి సమాంతరంగా పెరుగుతూ ఉంటుంది సమిష్టి సప్లై రేఖ స్వల్పకాలంలో. మరి దీర్ఘకాలంలో ఎలా ఉంటుంది అంటే వర్టికల్లీ ఓ ఎక్స్ యాక్సిస్, ఓ ఎక్స్ అక్షానికి ఓ వై అక్షానికి నిటారుగా పెరుగుతూ వస్తుంది. సాధారణంగా మరి సమిష్టి సప్లై అనేది పెరుగుతున్నప్పుడు ఉత్పత్తిదారులకు లాభాలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఉత్పత్తిదారులకి లాభాలు పెరుగుతాయో వచ్చినటువంటి లాభాలను ఉత్పత్తిదారుడు, పెట్టుబడిదారుడు, వ్యవస్థాపకుడు, నిర్వాహకుడు ఏం చేస్తాడు? తిరిగి మళ్ళీ పెట్టుబడి చేస్తాడు, రీఇన్వెస్ట్మెంట్. అయితే లాభాలు పెరుగుతున్నవి అంటే దాని అర్థం ఏంటిది అంటే రీఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. మరి రీఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అంటే అర్థమైనది అంటే పెట్టుబడి జరుగుతుంది, పెట్టుబడి పెరుగుతుంది అంటే ఉత్పత్తి పెరుగుతుంది అంటే ఉద్యోగిత పెరుగుతుంది అంటే ఆదాయ స్థాయిలలో మార్పులు వస్తాయి, ఆదాయ స్థాయిలో పెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ఈ అంశాలన్నీ కూడా జాతీయ ఆదాయ స్థాయిని, ఉత్పత్తి స్థాయిని, ఉద్యోగిత స్థాయిని ప్రభావితం చేసేవి. కీన్స్ యొక్క అభిప్రాయంలో, కీన్స్ యొక్క సిద్ధాంతంలో మామూలుగా ఉత్పత్తి, ఉద్యోగిత స్థాయిలు నిలకడ స్థాయిలో ఉంటవి అంటే ఆర్థిక వ్యవస్థలో మరి కదలిక లేదు అంటే ఏమని అనుకోవాలి అంటే ఆర్థిక మాంద్య దిశగా ప్రయాణం జరుగుతుంది అని అనుకోవాలి. ఉదాహరణకి మొన్న సంభవించినటువంటి శ్రీలంక ఆర్థిక వ్యవస్థ, ఉదాహరణకి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కూడా కావచ్చు. అంటే ఏ విధంగా ఆర్థిక వ్యవస్థలు మరి డెఫిసిట్లోకి పడిపోయినవి. అందుకు ప్రభుత్వాలు అవలంబించినటువంటి విధానాలు ఏమిటి? అసలు ప్రభుత్వాల విధానాల యొక్క మరి రూపం, వాటి యొక్క విధానాల యొక్క రూపకల్పన ఏ విధంగా ఉంది, ఆర్థిక వ్యవస్థని అవి ఏ విధంగా ప్రభావితం చేశాయి అనేటువంటి అంశాలని కీన్స్ ఎక్కువగా ప్రభావితం చేశాడు. అంతేకాకుండా కీన్స్ యొక్క ఉద్దేశంలో కూడా సార్థక డిమాండ్తో పాటుగా వినియోగ ఫలం,
ఉపాంత వినియోగ ప్రవృత్తి, పెట్టుబడి గుణకం, ఉపాంత మూలధన సామర్థ్యం, పెట్టుబడి ఫల భావన, ద్రవ్యత్వాభిరుచి, ఈ సిద్ధాంతాలన్నింటినీ కూడా ఇతను అభివృద్ధి పరిచాడు. కీన్స్ తన యొక్క గ్రంథంలో సార్థక డిమాండ్ లోపించడం వలన ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడతాయి అన్నాడు. మరి సార్థక డిమాండ్ లోపించకుండా ఉండాలి అంటే ఏం కావాలి అన్నాడు? సమిష్టి డిమాండ్లో పెరుగుదల ఉండాలి నిరంతరం, సమిష్టి సప్లైలో పెరుగుదల ఉండాలి నిరంతరం. మరి ఇవి రెండింటిలో పెరుగుదల లేకపోతే ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పటిష్టవంతమైనటువంటి ఆర్థిక విధానాన్ని అవలంబిస్తుంది? నెవర్. ఊహించుకోలేదు. మరి మనం ఊహించుకోలేమంటే ఏమనుకోవాలి? ఆర్థిక మాంద్య పరిస్థితులు ఇంకా దగ్గరకి చేరువవుతున్నవి అని మనం భావించుకోవచ్చు. కాబట్టి కీన్స్ ఆర్థిక అభివృద్ధిలో కూడా నిలకడ అన్నది ఉండొద్దు, నిరంతరం కూడా ఆర్థిక అభివృద్ధిలో మార్పు జరుగుతూ ఉండాలి, పెరుగుతూ ఉండాలి. ఉత్పత్తి స్థాయి పెరుగుతూ ఉండాలి, ఆదాయ స్థాయి పెరుగుతూ ఉండాలి, ఉద్యోగిత స్థాయి పెరుగుతూ ఉండాలి, ఉత్పత్తి స్థాయి పెరుగుతూ ఉండాలి అంటాడు. అందుకే ఇక్కడ సాంప్రదాయకవాదులకి ఆధునికవాదులకి మనం చాలా సందర్భాలలో ఉన్నటువంటి తేడా ఏందో చెప్పుకున్నాం. సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు ఎక్కువగా పొదుపు చేయండి అంటారు. మరి ఆధునిక ఆర్థిక వ్యవస్థలు ఎక్కువగా ఖర్చు చేయండి, ఎక్కువగా మరి ఉత్పత్తి రంగాన్ని బలపరచండి అంటే, ఉత్పత్తి రంగాన్ని బలపరచాలి అంటే ఏం కావాలి? మనం ఎక్కువగా వినియోగం చేయాలి, మనం ఎక్కువగా ఖర్చు చేయాలి. మనం ఎక్కువ వినియోగం చేస్తే ఏమవుతుంది? ఎక్కువగా ఖర్చు జరుగుతుంది, ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవుతాయి. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఉత్పత్తి కారకాల యొక్క ధరలు పెరుగుతాయి, మరి ఉత్పత్తి వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి, ఉత్పత్తిదారునికి ఎక్కువగా లాభాలు చేకూరుతాయి. ఉత్పత్తిదారునికి లాభాలు చేకూరడం ద్వారా ఏం జరుగుతుంది మరి అంటే ఉత్పత్తిదారుడు వచ్చినటువంటి లాభాలను తిరిగి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, మళ్ళీ పెట్టుబడిగా మారుస్తాడు. మళ్ళీ పెట్టుబడిగా మార్చడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మళ్ళీ ఉత్పత్తి పెరుగుతుంది, మళ్ళీ ఉద్యోగిత పెరుగుతుంది. అందుకే ఇక్కడ మనం లాస్ట్ క్లాస్లో కూడా ఒక సీక్వెన్సీ ఇలా ఒక చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అంటే ఎలా? ఎప్పుడైతే ఒక వస్తువు యొక్క ధరలు తగ్గుతాయో, ఆ వస్తువు యొక్క ధరలు తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది అని, ఉత్పత్తి పెరగడం ద్వారా ఉద్యోగిత పెరుగుతుంది అని, ఉద్యోగిత పెరగడం ద్వారా ఉత్పత్తి పెరగడం ద్వారా ఉద్యోగిత పెరుగుతుందని, మరి ఉద్యోగిత పెరగడం ద్వారా ఆదాయ స్థాయి పెరుగుతుంది అని కీన్స్ భావించాడు. తన యొక్క గ్రంథం కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి కీన్స్ ప్రతిపాదించినటువంటి గ్రంథాలు, కీన్స్ ప్రతిపాదించినటువంటి సూత్రాలన్నీ కూడా సాధారణంగా ఉత్పత్తి ఉద్యోగితలని పెంచేటివి, ఆదాయ స్థాయిని పెంచేటివి. తద్వారా ఏం జరుగుతుంది అంటే వినియోగం పెరుగుతుంది. అంతేకాకుండా కీన్స్ యొక్క దృష్టిలో మనం చూస్తూ ఉండొచ్చు. ఎలా అంటే కీన్స్ ప్రకారంగా y = c+s అంటాం, లేదా s = y - c అంటాం, c = y - s అంటాం. ఎలా అన్నా కూడా మొత్తం ఆదాయం అన్నది మొత్తం వినియోగంగా, మొత్తం పొదుపుగా విభజించబడుతుంది. మరి ఇక్కడ కీన్స్ ప్రకారంగా అందుకే ఇక్కడ జిఎంపిని కూడా మనం గుర్తు చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే మొత్తం వినియోగం, మొత్తం పెట్టుబడి, మొత్తం ఉత్పత్తి, మొత్తం ఉద్యోగిత, మొత్తం ధరల స్థాయి, మొత్తం పెట్టుబడి, ఇవన్నీ కూడా ప్రభావితం చేసేటువంటివే. ఈ సందర్భం నుండి ఆర్థిక వ్యవస్థలని కాపాడడానికి కీన్స్
ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ, సాధారణ ఉద్యోగిత సిద్ధాంతం వడ్డీ మరియు ద్రవ్యం అనేటువంటి గ్రంథాన్ని 1936లో ప్రచురిస్తాడు. ఆ ప్రచురణలోనే సార్థక డిమాండ్ భావనని వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఎప్పుడైతే సార్థక డిమాండ్ భావన పెరుగుతుంది అంటే సమిష్టి సప్లై పెరుగుతున్నట్టే, సమిష్టి డిమాండ్ పెరుగుతున్నట్టే, వస్తు రాశి పెరుగుతున్నట్టే, ఉత్పత్తి పెరుగుతున్నట్టే, ఉద్యోగం పెరుగుతున్నట్టే, ఆదాయ స్థాయి పెరుగుతున్నట్టే. ఇంత ఇంటర్లింక్ కలిగి ఉంటుంది కీన్స్ యొక్క సూత్రాలతో. అంటే సాధారణంగా సమిష్టి సమతుల్య స్థితి అన్నమాట, సమతుల్య స్థాయి అన్నమాట. మరి ఈ సమతుల్య స్థాయి అనేది ఉత్పత్తి ఉద్యోగితలను సార్థక డిమాండ్ భావనని పెంచుకోవడం ఉపయోగపడుతుంది. సార్థక డిమాండ్ అనేది సంపూర్ణ ఉద్యోగిత అనేటువంటి భావనకి అందిపించినటువంటి, ఇటు ప్రైవేటు పెట్టుబడులు కావచ్చు, అటు ప్రోత్సాహంగా ఇచ్చేటువంటి సంస్థలు కావచ్చు, ఈ ప్రైవేట్ సంస్థలు ఇచ్చేటువంటి ఆల్రెడీ ప్రైవేటు రంగంలో కూడా ఇక మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రభుత్వమే ఎక్కువగా ఇన్వాల్వ్ కావాలి అంటారు ఆధునిక అర్థశాస్త్రవేత్తలైనటువంటి కీన్స్ కూడా. అంటే ఉత్పత్తి రంగం అనేది పటిష్టవంతంగా ఉండాలంటే ప్రభుత్వమే ఇన్వాల్వ్ కావాలి. మరి అప్పుడు మాత్రమే ఎక్కువగా పెట్టుబడి జరుగుతుంది, ఉత్పత్తి జరుగుతుంది, ఉద్యోగిత జరుగుతుంది, ప్రజల యొక్క ఆదాయ స్థాయిలో మార్పులు వస్తాయి. ఈ సందర్భంలో తిరిగి ఆర్థిక వ్యవస్థ సమతుల్య స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు మరి ఏమవుతుంది అంటే కీన్స్ ప్రకారంగా సమతుల్య బిందువు ఈ బిందువు వద్ద సార్థక డిమాండ్ అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ ప్రేరిత సిద్ధాంతం అనేది మళ్ళీ వెలుగులోకి వస్తూ ఉంటుంది. కాబట్టి సమిష్టి డిమాండ్లో కూడా వినియోగపు డిమాండ్ మరియు పెట్టుబడి డిమాండ్, ప్రభుత్వ పెట్టుబడి మరియు ఈ ఖర్చులు అన్నీ కలిసి ఉంటాయి. అదే వినియోగ డిమాండ్ వ్యక్తులు ఆదాయ ప్రభుత్వ పెట్టుబడి మరియు ఖర్చు చేసేవలసి ఉంటుంది. వినియోగ డిమాండ్ వ్యక్తుల ఆదాయ స్థాయి వినియోగ ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులు ద్రవ్య సప్లై, ద్రవ్యానికి గల డిమాండ్, ద్రవ్య రుచి ఇవన్నీ కూడా మరి ఆదాయ ఉద్యోగిత ప్రభావితం చేసేటివి. ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం లేదా ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కీన్స్ అభివృద్ధిపరిచినటువంటి ఈ ఆర్థిక వ్యవస్థకే స్థూల ఆర్థిక విశ్లేషణతో పాటుగా దీనినే ఆధునిక అర్థశాస్త్రం అని, ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని, ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా మనం పిలవచ్చు. ఈ అంశాలన్నీ కూడా ఈ భాగంలో ఇమిడి ఉన్నటువంటివి. అంటే కీన్స్ ప్రకారంగా కీన్స్ యొక్క ఉద్దేశం అంటే పూర్తిగా సమగ్ర సప్లై, సమగ్ర డిమాండ్ రెండు కూడా అంటే సంపూర్ణ ఉద్యోగిత స్థాయి సాధారణంగా ఉండదు అంటారు, కానీ దానికి చేరువలో కావడానికి దోహదపడతాయి అంటారు. ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడు కూడా సంపూర్ణ ఉద్యోగిత స్థాయి కంటే తక్కువ స్థాయి వద్దనే ఉంటాయి, సమతుల్య స్థితిలో ఉంటాయి. సార్థక డిమాండ్ వినియోగ ఫలం, ఉపాంత వినియోగ ప్రవృత్తి, పెట్టుబడి గుణకం కావచ్చు, ఉపాంత సామర్థ్యం కావచ్చు, ఇంకా ద్రవ్యత్వ అభిరుచి కావచ్చు, పెట్టుబడి ఫలం కావచ్చు, ద్రవ్యత్వ అభిరుచి కావచ్చు, ఇవన్నీ కూడా మరి ద్రవ్యత్వ అభిరుచితో పాటుగా కీన్స్కు ఉండగలిగినటువంటి ఒక సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి, సాధారణంగా అసలు సంపూర్ణ ఉద్యోగిత అనేది సాధ్యం కానటువంటి అంశం అంటాడు, కానీ సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి చేరువలో ఉండొచ్చు అంటాడు కీన్స్. కానీ అదే సాంప్రదాయవాదులు క్లియర్గా చెప్పేశారు, ఇప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగిత స్థాయిలోనే ఉండాలి అని. కానీ ఇక్కడ కీన్స్ ప్రతిపాదించిన విధంగా తన యొక్క సిద్ధాంతం ప్రకారంగా
తన యొక్క సిద్ధాంతంలో అతను విపులీకరించినటువంటి అంశం ఆధారంగా ఎప్పుడైతే పెట్టుబడి పెరుగుతుందో, ఎప్పుడైతే ఉద్యోగిత పెరుగుతుందో అప్పుడు ఆదాయ స్థాయి పెరుగుతుంది. ఎప్పుడైతే పెట్టుబడి పెరుగుతుందో, ఎప్పుడైతే సమిష్టి సప్లై పెరుగుతుందో అప్పుడు ఉత్పత్తిదారుడికి పెద్ద మొత్తంలో కూడా లాభాలు చేకూరుతాయి. మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఈ లాభాలు చేకూరుతున్నాయి పెట్టుబడిదారుడికి అంటే లాభాలు వచ్చినటువంటి లాభాన్ని తిరిగి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. మనం ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్థిక నిపుణుల ప్రతిపాదించేటువంటి సూత్రాలని ఆధారంగా చేసుకుని మాట్లాడినట్టుగానే ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తులు మాత్రమే పెరుగుతున్నాయి, వాళ్ళ సంపద మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ మనం అలా భావించుకోకూడదు. ఎందుకు భావించుకోకూడదు? మరి అలా భావించుకోకుండా ఉండాలి అంటే తిరిగి 1991 ఒక మరి ఆర్థిక విధానాన్ని మనం తెర మీదకి తీసుకురావాలి. బిఫోర్ 1991 ఆర్థిక విధానం ఎలా ఉంది, అసలు ఆర్థిక విధానం అలా ఉండడానికి కారణాలు ఏ విధంగా ఉన్నవి, మరి ప్రభుత్వం ఏ మేరకు అక్కడ సక్సెస్ అయ్యింది అంటే ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటిది 1991 పూర్వం అంటే ఇక ఉదాహరణకి మన ఆర్థిక వ్యవస్థతో పాటుగా మన ఆర్థిక వ్యవస్థని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అంటే పెట్టుబడి పెరుగుతుంది అంటే లాభాలు పెరుగుతున్నాయి అంటే ఏం చేస్తారు ఉత్పత్తిదారులు అంటే తిరిగి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రీఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అంటే ఏమన్నట్టు ఇక్కడ మనం భావించుకోవాలి అంటే ఉత్పత్తి పెరుగుతుంది, ఉద్యోగిత పెరుగుతుంది. ఉత్పత్తి ఉద్యోగిత రెండు పెరుగుతున్నాయంటే ప్రజల యొక్క ఆదాయ స్థాయి కూడా పెరుగుతుంది. ఈ అంశాలతోటి సంబంధం లేకుండా పెట్టుబడిదారులైనటువంటి వాళ్ళ యొక్క ఆదాయాలు పెరుగుతున్నాయి, వారికి వచ్చేటువంటి లాభాలే పెరుగుతున్నాయి అంటే లాభాలు పెరుగుతాయి. లాభాలు పెట్టుబడి పెట్టినప్పుడు లాభాలు పెరగడం అనేది సహజం. అది కొన్ని సందర్భాల్లో నష్టాలు కూడా రావచ్చు. మరి నష్టాలు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వాలు ఆయా సంస్థలకి, ఆయా పెట్టుబడిదారులకి చేయకపోవచ్చు. అది ప్రభుత్వం యొక్క విధానం పైన ఆధారపడి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళు ఊహించిన కంటే ఎక్కువ లాభాలు కూడా రావచ్చు పెట్టుబడి పెట్టినప్పుడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనం ఈ మధ్య కాలంలో మనం మన ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి అంశాలని మనం అప్లై చేసుకున్నప్పుడు ఇందుకు అసలు మెయిన్ రీజన్స్ ఏంటి, అసలు కారణాలు ఏంటి అంటే వాళ్ళు ఉత్పత్తిదారులు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇక్కడ మనకి వాటితో సంబంధం లేదు. కానీ వాళ్ళు పెట్టుబడి పెట్టడం అనేది అవసరం. ఎందుకు అవసరం? మిశ్రమ ఆర్థిక విధానాన్నే మనం 1951 నుండి అవలంబిస్తూ వస్తున్నాం. మరి మిశ్రమ ఆర్థిక విధానం అంటే ఏంటి అసలు అంటే ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఉండడం. ఇక్కడ తిరిగి 1991 వరకు మిశ్రమ ఆర్థిక విధానంలో కూడా ప్రభుత్వం, ప్రైవేటు రంగాలు రెండు కలిసి సమభాగాలుగా పనిచేస్తూ వచ్చినాయి. కానీ 1991 వచ్చేసరికి ఏమైంది అంటే మనం చూస్తుంటాం సాధారణంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థలో కూడా పనిచేసేటువంటి సందర్భంలో ఆ ప్రభుత్వ రంగ సంస్థ లాభాలు గడిస్తుందా, నష్టాలు గడిస్తుందా అనేటువంటి అంశంతో అక్కడ పనిచేసేటువంటి శ్రామికులకి సంబంధం ఉండదు. కానీ అదే ఒక ప్రైవేటు సంస్థలో కూడా పనిచేసినప్పుడు సంస్థ లాభాలలో ఉండడానికే నిరంతరం శ్రామికులు తపన పడుతూ ఉంటారు. ఎందుకు తపన పడతారండి? తపన పడడానికి కారణం ఏంటి ఇక్కడ అంటే వారి యొక్క జీవన విధానం, వారి యొక్క జీవన తలసరి ఆదాయ ప్రమాణ స్థాయి, వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి అంతా కూడా ఆ సంస్థ గడించేటువంటి అంటే ఏంటి ఇక్కడ ఆ సంస్థ గడించేటువంటి లాభాల పైన ఆధారపడి ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు కొన్ని చర్చలు ఆ నిర్వీర్యము నిరుపయోగంగా మనం భావించుకోవచ్చు. అంటే కొద్దిమంది పెట్టుబడిదారుల యొక్క లాభాలే పెరుగుతున్నవి, వారి ఆస్తులే రెట్టింపు అవుతున్నవి, వారి ఆదాయాలే పెరుగుతున్నాయి అంటే కీన్స్ యొక్క ఉద్దేశంలో కూడా, కీన్స్ ప్రతిపాదించినటువంటి గ్రంథంలో కూడా, కీన్స్ ప్రతిపాదించినటువంటి సూత్రాలు థీరీస్ అన్నీ కూడా మరి ఇక్కడ ఏం చెప్తున్నవి
పెట్టుబడి పెట్టినప్పుడు లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఒకసారి ఊహించబడినటువంటి లాభాలు రావచ్చు, ఒకసారి ఊహించబడినటువంటి నష్టాలు కూడా రావచ్చు. 1991 ప్రకారం ముందు 1991కి ముందు 1991 ఇండస్ట్రియల్ పాలసీ న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్కి ముందు మరి ప్రభుత్వ రంగ సంస్థ లోపల పనిచేసేటువంటి శ్రామికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థ పటిష్టంగా బలంగా లాభాలు గడించే విధంగా ఉండడానికి తపన చేస్తారా? కష్టపడి పని చేయడానికి అవకాశం ఉంటుందా? అటువంటి విధానాలను మనం అవలంబిస్తామా? అది సాధ్యమవుతుందా? అది ఊహించుకోగలమా? అదే ఒక ప్రైవేటు రంగ సంస్థలో కూడా మనం పనిచేస్తున్నామంటే నిరంతరం నిత్యం ఆ సంస్థ లాభాలు గడించే విధంగా మనం తపన పడతాం, ఆలోచిస్తాం, పని చేస్తాం. ఆ తపన ఆ వర్క్, ఆ కమిట్మెంట్ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఆ సంస్థ ఇంకా ఎక్కువ లాభాలు గడిస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువ లాభాలు గడిస్తుంటే ఏమవుతుందండి? తిరిగి మళ్ళీ ఆ వచ్చినటువంటి లాభాలను తిరిగి మళ్ళీ పెట్టుబడి పెడుతూ ఉంటారు. అంటే మరొక రంగంలో పెట్టుబడి పెట్టవచ్చు, అదే రంగంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఆ విధంగా మళ్ళీ పెట్టుబడి పెట్టడం వలన ఆర్థిక వ్యవస్థకి ఇక్కడ లాభం ఏంటిది? ఆర్థిక వ్యవస్థకి ఇక్కడ లాభం ఏంటిది అని మనం ఆలోచించినప్పుడు, ఎప్పుడైతే వచ్చిన లాభాలను తిరిగి పెట్టుబడులు పెడతారో అప్పుడు మళ్ళీ తిరిగి లాభాలు వచ్చే విధంగా మళ్ళీ ఉత్పత్తి జరుగుతుంది, మళ్ళీ ఉద్యోగిత జరుగుతుంది, మళ్ళీ ఆదాయ స్థాయి పెరుగుతుంది, తిరిగి ఉత్పత్తిదారుడికి మళ్ళీ లాభాలు చేకూరుతాయి. ఇదంతా ఇంటర్నల్ గా ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఒక పరిణామ క్రమం మాత్రమే అనుకోవాలి మనం. ఆ విధంగానే మనం ఆలోచించాలి, ఆ విధంగానే మనం చూడాలి. మరి వేరే ఎవరో ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టినప్పుడు వాళ్ళు పెద్ద మొత్తంలో లాభాలు, విదేశీయులు వచ్చి ఇక్కడ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ లాభాలు గడించినప్పుడు మరి వాళ్ళకి కూడా లాభాలు వచ్చినప్పుడు, పెట్టుబడులు పెట్టినప్పుడు లాభాలు వస్తాయి. ఇక్కడ ప్రస్తుత విషయాలని దృష్టిలో పెట్టుకొని మనం కీన్స్ యొక్క ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలని మనం ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే ఇగో ఇంత చర్చ జరుగుతూ ఉంటుంది. అంటే ప్రస్తుత యొక్క ఉన్నటువంటి ఆలోచన విధానాలకి మనం ప్రస్తుతం ఉన్నటువంటి పాలసీ మ్యాటర్కి మనం ఇక్కడ అప్లై చేసినప్పుడు మాత్రమే ఈ చర్చ అవసరం వస్తుంది. లేదు ఈ ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రస్తుత అవసరాలు, ప్రస్తుత పరిస్థితులకి మనం అప్లై చేయనప్పుడు ఈ చర్చతోటి మనకు సంబంధం లేదు. కీన్స్ అభివృద్ధి చేసినటువంటి ఈ సిద్ధాంతం లోపల సమిష్టి సప్లై పెరిగినప్పుడు, సమిష్టి సప్లై పెరుగుతున్న మేరకు లాభాలు పెరుగుతూ ఉంటాయి. సమిష్టి సప్లై పెరుగుతున్న మేరకు ఉద్యోగిత పెరుగుతూ ఉంటుంది. సమిష్టి సప్లై పెరుగుతున్న మేరకు ఆదాయ స్థాయి, ఉత్పత్తి స్థాయి, ఉద్యోగిత స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే సమిష్టి సప్లై స్థాయి అన్నది సమిష్టి డిమాండ్ స్థాయికి సమానమవుతుందో అక్కడ ఆర్థిక వ్యవస్థ సమతుల్య స్థాయికి చేరుకుంటుంది. ఆ సమతుల్య స్థాయిని మనం సార్థక డిమాండ్ భావన, సార్థక డిమాండ్ అని మనం పిలుస్తూ ఉంటాం. మరి ఆర్థిక శాస్త్ర సూత్రాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలకి అప్లై చేసుకునేటువంటివి. అందుకే ఇంతసేపు మనం డిస్కస్ చేశాము. పెట్టుబడి పెట్టడం అన్నది మరి దేనికోసం పెట్టుబడి పెడతారు ఎవరైనా అంటే లాభాలు గడించడం కోసం మాత్రమే పెట్టుబడి పెడతారు. అసలు ప్రైవేటు వ్యక్తుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అన్నది స్పష్టంగా ప్రతి పౌరుడికి తెలియాలి. దానిపైన ఒక క్లారిటీ ఉండాలి. ఏంటిది ఆ క్లారిటీ అంటే ప్రైవేటు పెట్టుబడి యొక్క ముఖ్య ఉద్దేశం గరిష్ట లాభార్జన, ప్రభుత్వ పెట్టుబడి యొక్క ముఖ్య ఉద్దేశం గరిష్ట సంక్షేమం, వెల్ఫేర్, మ్యాక్సిమం వెల్ఫేర్, మ్యాక్సిమం బెనిఫిట్, మ్యాక్సిమం సోషల్ అడ్వాంటేజ్, మ్యాక్సిమం సోషల్ బెనిఫిట్.
ఇక్కడ ఈ చర్చ అన్నది కూడా అవసరమే. కీన్స్ యొక్క ఎందుకు అవసరము అంటే కీన్స్ ప్రతిపాదించినటువంటి సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైల భావనని మనం హైలైట్ చేయాలి అంటే మరి ఈ చర్చని ప్రస్తుత అవసరాలకి మనం అప్లై చేసుకున్నప్పుడు ఈ చర్చని మనం విజయవంతంగా అర్థం చేసుకున్న వాళ్ళం, సక్సెస్ఫుల్గా మనం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం, సక్సెస్ఫుల్గా మనం వివరణాత్మకంగా మనం చర్చించిన వాళ్ళం అవుతాం. కానీ 1991కి పూర్వం ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా మరి మిశ్రమ ఆర్థిక విధానాన్ని అవలంబించుకుంటూ వచ్చినప్పటికీ కూడా మనం ఆలోచించాలి కారణం ఏంటి. అసలు ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికా కావచ్చు లేదా దాదాపుగా సుమారుగా 90% దేశాలు కూడా ఈరోజు ప్రైవేటు పెట్టుబడికి, ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు సంస్థలకి, ప్రైవేటు యజమాన్యానికి, ప్రైవేటు పెట్టుబడులకి ఎందుకు ఇక్కడ వాళ్ళు మరి రెడ్ కార్పెట్ వేస్తున్నారు? దానికి కారణం ఏంది అసలు అంటే పెట్టుబడులు పెట్టాలి అని. మరి పెట్టుబడులు పెట్టాలి అంటే ఏం కావాలి? అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా వివిధ దేశాలలో పెట్టుబడులు పెట్టాలని మరి రెడ్ కార్పెట్ ఇస్తున్నారు, అందులో డౌటే లేదు. మరి అటువంటి సందర్భంలో కూడా కీన్స్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని మనం ప్రస్తుత పరిస్థితులకి కూడా ఇంతసేపు ప్రస్తుత పరిస్థితికి మనం అన్వయించుకొని మాట్లాడుతున్నాం. ఇది ఎకనామిక్ పాలసీస్ అన్ని కూడా ఎకనామిక్స్ థీరీస్కి అప్లై చేసేటివి, ఎకనామిక్స్ థీరీస్కి అప్లై చేసేటువంటివి. ఎకనామిక్స్ పాలసీస్ అన్ని కూడా ఏదో ఒక ఎకనామిక్ థీరీకి రిలేటెడ్గానే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 1951 నుండి 1991 వరకు కూడా అవలంబించినటువంటి విధానాలు ఏం చేశాయి? 1991లో 1981 నుండి దాదాపుగా 91 మధ్య కాలంలో భారతదేశ ఆర్థిక పరిస్థితి ఏంటి అసలు అంటే ఎంత ఆర్థిక వృద్ధి ఎంత మందగించింది, ఎంత మందగమనంలో కొనసాగింది. అత్యంత తక్కువ విదేశీ మారక నిల్వలు మనం కొనసాగింది. రాజకీయ అస్థిరతకు, ఆర్థిక అస్థిరతకు దారి తీసింది. కారణం ప్రైవేటు పెట్టుబడి లోపించడంగానే మనం చూడొచ్చు. మరి తిరిగి ఈరోజు మరి ఆర్థిక వ్యవస్థ మరి ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఆర్థిక వ్యవస్థ వైపు చూస్తున్నవి. కారణం ఏంటి అసలు అంటే పెట్టుబడులు పెడుతున్నారు అంటేనే అది గరిష్ట లాభాన్ని ఆర్జించడం కోసం మాత్రమే. అందులో ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం కూడా అదే ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుంది అంటే గరిష్ట సంక్షేమం, మ్యాక్సిమం వెల్ఫేర్, మ్యాక్సిమం గరిష్ట లాభం ప్రైవేటు సంస్థలది, ప్రైవేటు వ్యక్తులది, ప్రైవేటు ఎంటర్ప్రెనర్షిప్ది అయితే మరి గరిష్ట సంక్షేమం, మరి మ్యాక్సిమం యూటిలైజేషన్. అంతేకాకుండా సమిష్టి సంక్షేమం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రభుత్వం చేస్తుంది పెట్టుబడి. కాబట్టి సమిష్టి డిమాండ్ భావనని, సమిష్టి సప్లై భావనని, సమిష్టి సప్లై భావనని కూడా సార్థక డిమాండ్ భావనకి అప్లై చేసుకున్నాం. సార్థక డిమాండ్ భావనని మరి మనం అర్థం చేసుకున్న సందర్భంలో కూడా మనలాంటి ఆర్థిక వ్యవస్థలకి కూడా సార్థక డిమాండ్ భావనని అప్లై చేసుకున్నప్పుడు, సమిష్టి సప్లై భావనని అప్లై చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? సమిష్టి సప్లై పెరుగుతూ ఉంటే ఉద్యోగిత పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉత్పత్తి పెరుగుతుంది, ఆదాయ స్థాయి పెరుగుతుంది. అంటే ఆదాయ స్థాయి, ఉత్పత్తి స్థాయి, ఉద్యోగిత స్థాయి ఇవి మూడు కూడా మరి ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి పట్టుకొమ్మలు. అంటే ఆయా దేశాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు, సంక్షేమము ఇవన్నీ కూడా విధానాల అమలు, విధానాల రూపకల్పన ఇవన్నీ కూడా అంతిమంగా మ్యాక్సిమం
ప్రభుత్వాల యొక్క లక్ష్యం ఏమై ఉంటుంది అంటే ఉత్పత్తిలో పెరుగుదల, ఉద్యోగితలో పెరుగుదల, ప్రజల ఆదాయ స్థాయిలో పెరుగుదల. కాబట్టి ఖచ్చితంగా సమిష్టి సప్లై అన్నది ఆర్థిక వ్యవస్థలని ప్రభావితం చేసేటువంటి అంశమే. సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ రెండు కలిసి సాధారణ భావాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ కీన్స్ ప్రతిపాదించినటువంటి అన్ని సూత్రాలు కూడా ఆధునిక ఆర్థిక వ్యవస్థలకి అన్వయించుకోవడానికి వీలైనటువంటి సిద్ధాంతాలే, సూత్రాలే అని మనం చెప్పుకోవచ్చు.